నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త చెరువులో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి. ఇంటర్ విద్యార్థి ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం ప్రశంసలు. విజయనగరం కుర్రాడు సిద్ధుకు పవన్ కళ్యాణ్ అభినందన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలని, మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాల నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా పీటీఎం 2.0 సమావేశానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతుగా పాఠశాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని, చదువు రిజర్వేషన్లలో మహిళకు పెద్దపీట వేశానని గుర్తు చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం డబ్బులిచ్చి చదువు చెప్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఈరోజు ఒక వండర్ఫుల్ డే. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే ధైర్యం ఈ కొత్త చెరువులో వచ్చింది. ఆ స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఇక్కడ చూస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు, ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి, మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది, ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు, ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని, సభ్య సమాజం మహిళలు తలదించుకునేలాగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితతో కూడా తాను మాట్లాడతానని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతిని బయటపెడితే మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఇటువంటి వ్యక్తులు జైల్లోనే ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, భీమవరం పట్టణ తూర్పు విభాగం అధ్యక్షులు అడబాల శివ తదితరులు పాల్గొన్నారు. కోవూరు శాసనసభ్యురాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల్లో ఒకరైనటువంటి సోదరి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి గారి మీద కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో యావత్ ప్రజానీకం కూడా, యావత్ మహిళా లోకం కూడా పెద్ద ఎత్తున ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో విమర్శలు సహజం, అది సిద్ధాంతానికి సంబంధించి పార్టీ వరకు పరిమితమై ఉండాలి తప్పించి ప్రజలు శాసనసభ్యురాలిగా అనుకున్నటువంటి ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న వేళ కూటమి ప్రభుత్వానికి మేము కూడా భాగస్వాములు. అందులో ప్రశాంత్ రెడ్డి గారు ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ, గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కొన్ని విషయాల్లో అవినీతి జరిగిందని ఆవిడ ప్రస్తావించారు. అవినీతిలో పిహెచ్డి చేశారు అనే విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు. దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రసన్న కుమార్ రెడ్డికి వారిపై ఉన్నది. లేదు, మరొక రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శను చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉంది. అయితే ఏమీ చేయలేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి తన అవినీతి లేదు అనేటువంటి తన నీతి నిజాయితీని నిరూపించుకోవాలి. ఒక శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి మహిళపై క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అత్యంత దారుణమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా 6 సార్లు 7 సార్లు ఎన్నికయ్యాను. నా తండ్రి శాసనసభ్యుడిగా పనిచేశాడు అనేటువంటి విషయాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. నువ్వు గతంలో ఎన్నిసార్లు శాసనసభ్యుడిగా చేసినా, నువ్వు ఎన్ని పార్టీలు మారావు అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఆఖరికే లక్ష్మీపార్వతి పార్టీలో కూడా నువ్వు పనిచేసావు. ఎన్నోసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా, నువ్వు ఎన్ని పార్టీల్లో ఉన్నా, మొన్నటి ఎన్నికల్లో నిన్ను 54,000 ఓట్లతో కోవూరు అసెంబ్లీ ప్రజలు ఓడించారు. 54,000 ఓట్ల మెజార్టీతో సోదరి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2,50,000 మెజార్టీతో గెలుపొందారు. విజయసాయి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి. పెద్దలు పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి సందర్భం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పెద్ద మనిషి, చక్కటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి ఆయన, చాలా పెద్ద మనిషి అని. మరి అటువంటి పెద్ద మనిషి భార్య మీద, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మహిళ మీద, టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ మీద ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. మహిళల గురించి మనం తిరిగి మాట్లాడడానికి కూడా అంగీకరించినటువంటి భాష ఇది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కాదు, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకాన్ని కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అవమానపరిచారనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. నువ్వు ఏ తల్లి గర్భం నుండి పుట్టావని నేను అడుగుతా ఉన్నా. గర్భానికి నువ్వు ఒక పేరు పెట్టావు, నువ్వు పెట్టిన పేరు అయితే ఉందో తల్లి గర్భానికి, అందులోంచే నువ్వు పుట్టావా అని అడుగుతావు. ప్రశాంత్ రెడ్డి గారు భర్త చనిపోతే సమాజంలో ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని పెద్దల అంగీకారంతో, కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడం జరిగింది. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. మహిళలు భర్త చనిపోయినటువంటి సందర్భంలో తిరిగి పెళ్లి చేసుకోవడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇది గతంలో కట్టుబాట్లు ఉండేవి, అయితే ఈవేళ మారుతున్న పరిస్థితులు అనుగుణంగా పూర్వకాలం నుంచి కూడా ఇటువంటి సాంప్రదాయం ఉన్నది. ఈ విధంగా కించపరచడం,
దీన్ని ఏమాత్రాన్ని కూడా ఉపేక్షించడానికి వీలు లేదు. ప్రశాంత్ రెడ్డి గారు చక్కటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి మహిళ. ఢిల్లీలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి మహిళ ప్రశాంత్ రెడ్డి గారు. టీటీడీ ఇచ్చినటువంటి నిధులే కాకుండా సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పరిచినటువంటి సోదరి ప్రశాంత్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మహిళా శాసనసభ్యురాల మీద, ఒక పార్లమెంట్ సభ్యుని యొక్క భార్య మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి వీలు లేదు. వైసీపీ నాయకులకు ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. గతంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్రంలో మహిళల మీద, ప్రజాప్రతినిధి యొక్క భార్యల మీద, ఆఖరికి అప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి గారి సతీమణి మీద సైతం. ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది రాజకీయాలు. దీన్ని ఇంకా కొనసాగించడానికి వీలు లేదు. ఇటువంటి వ్యక్తుల్ని వదలడానికి వీలు లేదు. వీరి మీద చర్యలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తులు ఉండాల్సిన జైల్లోనే కానీ ప్రజా జీవితంలో కాదు అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నా. ఇది ఎక్కడ సాంప్రదాయం నేను అడుగుతాను. ఆయన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడాడు. ఇక్కడ విషయం గమనించాలి మనందరం కూడా. సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విషయం. వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడితే ఆయనకి బుద్ధి లేదు, ఆయనకి సంస్కారం బుద్ధి లేదు ఖచ్చితంగా. కానీ ఆ మీటింగ్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ ఏలలు వేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యానాలకి పెద్ద ఎత్తున సమర్థించినటువంటి విషయం ఏదైతే ఉందో సభ్య సమాజం సిగ్గుపడాల్సినటువంటి విషయం. మన ఇంట్లో మహిళలు ఉన్నారు, తల్లుళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. మన ఇంట్లో మనిషి గురించి ఈ విధంగా మాట్లాడితే ఈ విధంగానే కేరింతలు కొడతారా అని నేను వైసీపీ కార్యకర్తలను అడుగుతా ఉన్నా. దయచేసి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించకండి రాబోయేటువంటి రోజు. నేను జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తున్నా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద. రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రిని కోరుతా ఉన్నా, వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్టు చేయాలా, ఆయన జైల్లో పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ విషయం మీద నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, హోంమంత్రి గారితో మాట్లాడతా, జాతీయ మహిళా కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నా ఈ విషయం మీద. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో మహిళా లోకం అంతా కూడా ప్రశాంత్ రెడ్డి గారికి బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశాంత్ రెడ్డి గారికి మనంతా కూడా ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఉంటే రాజకీయాల్లో మహిళలు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి అవకాశం లేదు. రాజకీయాల్లోకి మహిళలు వచ్చేటువంటి సాహసం చేయలేరు రాబోయేటువంటి రోజుల్లో. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో పెద్ద ఎత్తున మహిళలకి ప్రాతినిధ్యం కల్పించాలని 33% రిజర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టి మహిళలు రాజకీయాల్లోకి వచ్చే విధంగా ప్రోత్సహించారు. అయితే ఇటువంటి వ్యక్తుల వల్ల, ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఈ 33% రిజర్వేషన్లు ఉపయోగించుకోవడానికి కూడా మహిళా లోకం భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చేయాలనేటువంటి డిమాండ్ మేమైతే చేస్తున్నాం. సాధారణ విద్యార్థిలోని అసాధారణ ప్రతిభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చిన యువకుడిని ప్రత్యేకంగా అభినందించి ఆర్థిక సహాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. కేవలం ప్రశంసలతోనే సరిపెట్టకుండా విద్యార్థి తయారు చేసిన సైకిల్ పై అతన్ని కూర్చోబెట్టుకుని స్వయంగా తొక్కి ఉత్సాహపరిచారు. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్దు అనే ఇంటర్ విద్యార్థి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ఇంటి నుంచి కళాశాలకు వెళ్లేందుకు పడుతున్న ప్రయాణ కష్టాలను అధిగమించేందుకు అతడు సొంతంగా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించాడు. ఈ సైకిల్ ను కేవలం 3 గంటలు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సిద్దు వివరించాడు. సిద్దు ప్రతిభ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. సిద్దు ఆలోచనలను, ఆవిష్కరణ వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అతడి ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా ₹1,00,000 చెక్కును అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.